ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడీఎస్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. 32,000 పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. దీనికి 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ద్వారా అయితే జాబ్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దీనికి కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. అప్లికేషన్ డేట్స్, అలాగే లాస్ట్ డేటు, అలాగే ఫస్ట్ మెరిట్‌లకి సంబంధించిన రిజల్ట్ రిలీజ్ డేట్ కూడా అఫీషియల్‌గా వాళ్ళే విడుదల చేయడం అయితే జరుగుతుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ అన్నీ కూడా కంప్లీట్‌గా మీకు ఈ వీడియోలో కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి మీరు ఒకటే చేయాల్సింది వీడియో అనేది క్లియర్ ఎండ్ వరకు చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. మా ఛానల్ కోసం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి నోటిఫికేషన్ సంబంధించిన 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అన్నమాట ఇది. మొదటి నోటిఫికేషన్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏదైతే వాళ్ళు అఫీషియల్‌గా రిలీజ్ అయిందో ఇక్కడ వాళ్ళకి సంబంధించిన ఏదైతే వేకెన్సీ డీటెయిల్స్ గాని, వాళ్ళను అప్రూవల్ అయితే అంటే వేకెన్సీ గ్యాదర్ అయితే చేస్తారు ఈ డేట్‌లల్ల. ఇక మనకు ఫోర్త్ పాయింట్ చూసుకుంటే మాత్రం స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ ఆఫ్ ఆన్‌లైన్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ బై ద అప్లికెంట్స్ అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ ద టైమ్ సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ ద ఫీ పేమెంట్. ఇక్కడ చూసుకుంటే ఓవరాల్‌గా అప్లికేషన్ డేట్స్ అనేది జనవరి 20 తారీఖు స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 5 తారీఖు అన్నమాట లాస్ట్ డే అన్నమాట. అలాగే నోటిఫికేషన్ సంబంధించి జనవరి 20 తారీఖు గాని, జనవరి 19 తారీఖు గాని ఈ 2 రోజులలో రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. జనవరి 19 గాని, జనవరి 20 తారీఖున నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. దీనికి సుమారుగా 32,000 పోస్టులతోనే అయితే విడుదల చేయబోతున్నారు. ఆల్రెడీ వేకెన్సీ కూడా మనకు కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఇక్కడ డేట్ ఆఫ్ కరెక్షన్ ఆఫ్ అప్లికెంట్స్ వచ్చేసి ఇక్కడ ఫిబ్రవరి 6 తారీఖు నుంచెల్లి ఫిబ్రవరి 10 తారీఖు వరకైతే ఉంటుంది. అండ్ ఫిబ్రవరి 10 తారీఖు నుంచెల్లి ఫిబ్రవరి 20 తారీఖు వరకు మనకు మెరిట్ లిస్ట్ అయితే తయారైతే చేస్తారు. ఇక్కడ సెవెంత్ పాయింట్ చూసుకోవచ్చు. రిలీజ్ ఆఫ్ ద ఫస్ట్ లిస్ట్ టెంటేటివ్ వచ్చేసి 20 ఫిబ్రవరి 2026 అంటే ఫిబ్రవరి 20 తారీఖు రోజు మీకు జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎవరైతే అప్లై అయితే చేస్తారో ఈ నోటిఫికేషన్‌కి. ఇక అప్లికేషన్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ అయితే చూద్దాం. మీకు ముందుగాల పోస్టుల విషయం చూసుకుంటే మాత్రం బీపీఎం, ఏబీపీఎం, డాక్ సేవక్ 3 పోస్టులు అయితే భర్తీ చేస్తారు ఈ నోటిఫికేషన్‌లో. బీపీఎం అంటే బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. వీళ్ళు చేయాల్సిన పనొచ్చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద. మీరు ఒకసారి వీడియో ఆపి క్లియర్‌గా ఒకసారి చూసుకోండి పాయింట్లనేది. అయితే వీడియో ఇవన్నీ క్లియర్‌గా చెప్తే మీకు వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశ్యంతోని మీరు ఒకసారి ఆపి చూసుకోండి. అది ఏబీపీఎం బ్రాంచ్ పోస్ట్ మాస్టరు. ఇది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం అన్నమాట. వీళ్ళ ప్రొఫైల్ వచ్చేసి మీరు లెటర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అని ఇది సంబంధించి చూసుకుంటే మాత్రం అండ్ డాక్ సేవక్ సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మీరు ఒకసారి చూసుకోండి. ఇవి సంబంధించి అయితే 3 జాబ్‌లకు సంబంధించిన ఈ నోటిఫికేషను. ఇందులో వీళ్ళకి సాలరీ వచ్చేసి బీపీఎంకి 12,000 నుంచెల్లి రూ. 29,380. వీళ్ళకి అన్ని అలవెన్స్ కలుపుకుంటే ప్రెజెంట్ మన సబ్‌స్క్రైబర్స్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళకు 20,000 నుంచెల్లి 21,000 వరకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. డివిజన్ బట్టి అలాగే సాలరీ బట్టి మీరు చేసే బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ ఏబీపీఎం డాక్ సేవ వచ్చేసి 10,000 నుంచెల్లి 24,470 బేసిక్ పే. వీళ్ళకి అన్ని అలవెన్స్ కలుపుకుంటే 16,000 నుంచెల్లి 17,000, 18,000 వరకు కూడా సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. వాళ్ళకు ఏదైతే మీరు చేసే బట్టి కూడా ఉంటుందన్నమాట. ఇది సంబంధించి అయితే సాలరీకి సంబంధించి చూసుకుంటే మాత్రం ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు కంపల్సరీ ఉండాలి మీరు. అండ్ మాక్సిమం 40 ఇయర్స్ అయితే ఉండాలి. ఇంకెక్కువ ఉంటే మాత్రం మీకు ఎక్స్‌ట్రా రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 45 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ ఎక్స్‌ట్రా అండ్ పీడబ్ల్యూడీ ఫిజికల్ పర్సన్స్ విత్ డిజబిలిటీ వచ్చేసి 10 ఇయర్స్ ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. మీరు ఒకసారి చూసుకోండన్నమాట. ఇక క్వాలిఫికేషన్ విషయాన్ని చూసుకుంటే సింపుల్‌గా 10థ్ పాస్ అయితే సరిపోతుంది. మీరు 10థ్ పాస్ అయ్యి మీ దగ్గర సర్టిఫికేట్ ఉంటే ఈ నోటిఫికేషన్‌కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ రాబోయే వీడియోలలో నేను మీకు అప్లికేషన్ చేసేటప్పుడు ఏమేం సర్టిఫికేట్స్ కావాలి అనేది కూడా నేను అప్‌కమింగ్ వీడియోస్‌లలో చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానెల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అయితే చేసి పక్కకున్న గంట సింబల్ ప్రతి ఒక్కరు కూడా ఆల్‌లో పెట్టుకొని నేను పెట్టే వీడియోస్ అనేది మీకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయన్నమాట. 10థ్ పాస్ అయితే సరిపోతుంది. 10థ్ సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్‌కి. ఇక మనకు హౌ టు అప్లై వచ్చేసి ఇండియా పోస్ట్ జీడీఎస్ .in వెబ్‌సైట్‌లో మీరు కంపల్సరీగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు గూగుల్ క్రోమ్‌లో పోస్టల్ జీడీఎస్ అని కొట్టినా గాని నేను కింద ఇచ్చిన డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. మీరు దాని ద్వారా ఓపెన్ చేసినా గాని మనకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇండియా పోస్ట్ జీడీఎస్ ఆన్‌లైన్ అఫీషియల్ వెబ్‌సైట్ ఇది. మనకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట.
ఇక్కడ మనం చూసుకుంటే నోటిఫికేషన్ ఇక్కడ మనకు విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు దీన్ని క్లిక్ చేసుడుతోనే ఇక్కడ డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అయితే అలాగే సర్కిల్ వైస్ పోస్ట్ ఉంటాయి గదా! మనకు తెలంగాణలో ఒక డివిజన్‌కి ఎన్ని పోస్టులున్నాయి అన్నీ గూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే దానికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్స్ గూడా ఉంటుంది. దాన్ని పట్టించుకోవడం అవసరం లేదు. ఇక నోటిఫికేషన్ అనేది ఇక్కడ మనకు ఈ కాలంలో మనకు మెన్షన్ అయితే చేస్తాడు. అలాగే రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇందులో చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు చెప్పడం అయితే జరిగింది గదా! కొన్ని రోజులు మేము రిజిస్ట్రేషన్ ఇస్తాం. కొన్ని రోజులు అప్లై చేస్తామని, అప్లికేషన్‌కి సంబంధించిన డేట్స్ ఇస్తామని, మనకు ఏ విధంగా ఇస్తారనేది అఫీషియల్‌గా నోటిఫికేషన్ వచ్చిన రోజు మనకు తెలుస్తదన్నమాట. రిజిస్ట్రేషన్ ఇక్కడ ఇస్తాడు. అలాగే అప్లికేషన్ ఇక్కడ చేసుకోవాలి. ఫీ పేమెంట్ గూడా ఇక్కడ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మీకు అప్లికేషన్ స్టేటస్ గూడా మీకు ఇక్కడ ఉంటుంది. మీకు తర్వాత ఫ్యూచర్‌లో కనబడుతున్నాయి. అండ్ దాంతో పాటు ఇక్కడ గూడా ఉండడం అయితే జరుగుతుందన్నమాట. మీరు కిందకి స్క్రోల్ చేసుడుతోనే ఇక్కడ మనకు జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్ షెడ్యూల్ 1 జనవరి ఇక్కడ 2025 ఉన్నది గదా! లాస్ట్ టైమ్‌ది. ఇక్కడ 2026 రిజల్ట్స్‌కి సంబంధించిన పీడీఎఫ్స్ అనేది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నది గదా! ఇక్కడ పీడీఎఫ్స్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ విధంగా ఏ విధంగా ఉందో ఇక్కడ ఆంధ్రప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, నార్త్ ఈస్ట్ స్టేట్స్‌తో పాటు ఒడిస్సా, పంజాబ్, తమిళనాడు అలాగే అదే విధంగా ఇక్కడ మీరు చూసుకోవచ్చు కేరళ, అదే విధంగా ఉత్తరప్రదేశ్, అలాగే తెలంగాణ, ఉత్తరాఖండ్, వెస్ట్ బెంగాల్ ఈ స్టేట్‌లలో మీరు అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. ఏదైతే మనకు పోస్టల్ జీడీఎస్ ఆన్‌లైన్ ఎంగేజ్‌మెంట్‌కి సంబంధించిన షెడ్యూల్ 1 2026 నోటిఫికేషన్ సంబంధించి ఇక్కడ మనకు ఏదైతే సర్కిల్ వైస్‌గా ఏమేమున్నాయి అనేది మనకు కంప్లీట్‌గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక అప్లికేషన్ డేట్ వచ్చేసి జనవరి 26కి స్టార్ట్ అన్నమాట. ఇక సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి ద అప్లికెంట్స్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ఎంగేజ్‌మెంట్ ఆన్ ద బేస్ ఆఫ్ సిస్టమ్ జనరేటర్ మెరిట్ లిస్ట్ అన్నమాట. సిస్టమ్ జనరేటర్ మెరిట్ లిస్ట్ మీరు అప్లై చేస్తారు గదా! మీకున్న మార్కులు అంటే ఒకవేళ మీకు హైయెస్ట్ మార్కులున్నా, లేదంటే మీకు డివిజన్‌లో మీరే హైయెస్ట్ మార్క్స్ ఉన్నా, దాన్ని బట్టి మీకు జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు మంచి మార్క్స్ ఉంటే మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వస్తది. లేదు కొంచెం తక్కువ మార్కులున్నాయంటే అదర్ స్టేట్స్‌లో పెట్టుకుంటే మీకు కంపల్సరీగా జాబ్ వస్తుంది. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మనకు త్వరలో మన ఛానెల్‌లో కంపల్సరీగా డైలీ వీడియోస్ అయితే వస్తాయి. కాబట్టి రెగ్యులర్‌గా చూడండి. ఇది సంబంధించి అయితే ఏదైతే మెరిట్ లిస్ట్‌కి సంబంధించి ఇక మనకు ఒకవేళ మీకు మెరిట్ లిస్ట్‌లో జాబు వచ్చిందనుకోండి. వచ్చిన తర్వాత చిన్నగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలన్నది కూడా వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద. మెరిట్ లిస్ట్ అంటే మార్క్స్ షీట్ అంటే మీ 10థ్ మెమో షీట్ అన్నమాట. ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికేట్, పీడబ్ల్యూడీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ట్రాన్స్‌జెండర్ సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ఏ మెడికల్ ఆఫీసర్ బై ఎనీ గవర్నమెంట్ అంటే మనకు హాస్పిటల్స్, గవర్నమెంట్ డిస్పెన్సర్స్, గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌ల మనకు ఈ సర్టిఫికేట్ అనేది ఇస్తారు మీరు. కంపల్సరీగా మీరు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీ వచ్చేసి ప్రతి ఒక్కరు కాదు గానీ ఓన్లీ ఓబీసీ వాళ్ళు అండ్ యూఆర్ వాళ్ళు రూ. 100 ఫీ పేమెంట్ అయితే కంపల్సరీగా చేయాల్సి ఉంటుందన్నమాట. మీరిక్కడ చూసుకోవచ్చు. ఏదైతే ఉందో ఫీమేల్ వాళ్ళు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, పీడబ్ల్యూడీ వాళ్ళు, ట్రాన్ ఉమెన్ వాళ్ళు ఎటువంటి ఫీ పేమెంట్ అవసరం లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 100 ఫీ పేమెంట్ అనేది ఆన్‌లైన్‌లో చెల్లించాలి. అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత మీకు కంప్లీట్‌గా చెప్తాను. ఏ విధంగా అప్లికేషన్ ప్రాసెస్ చేయాలి అనేది కూడా నేను కంప్లీట్‌గా చెప్తాను. కాబట్టి వీడియో అనేది ఆహ్, ఏదైతే మనకు లైక్ చేయండి. ఎవరైతే 10థ్ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని షేర్ అయితే చేయండి. అండ్ ఏదైతే సంబంధించిన డీటెయిల్స్ అనేది కంప్లీట్‌గా చెప్పడం అయితే జరిగింది పోస్టల్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి. అండ్ ఫైనల్‌గా చెప్పేందంటే ఇంత వీడియో. థాంక్ యూ.